హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రేయాస్ ఇంఫోటెక్. సో ఫ్రెండ్స్, ఇవాళ ఒక క్లయింట్ కి సంబంధించి యుఏఎన్ మెంబర్ పోర్టల్ లో నాకు ఈ మెసేజ్ చూడడానికి కనిపించింది. యువర్ బ్యాంక్ కేవైసీ ఈజ్ నాట్ డిజిటల్లీ సైన్డ్ బై ద ఎంప్లాయర్, కెనాట్ ప్రొసీడ్. యాక్చువల్లీ ఈ మెసేజ్ నాకు యుఏఎన్ మెంబర్ పోర్టల్ లోని ఆన్లైన్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లెయిమ్ ఫామ్ పై క్లిక్ చేస్తే స్క్రీన్ పై నాకు ఈ మెసేజ్ చూపించింది. నాకు తెలిసి ఇది ఒక టెక్నికల్ ఇష్యూ అయి ఉంటుందని మళ్ళీ ట్రై చేశాను. మళ్ళీ సేమ్ మెసేజ్ వచ్చింది. సో బహుశా ఈ క్లయింట్ బ్యాంక్ కేవైసీ చేయలేదనుకొని కేవైసీ సెక్షన్ కి వెళ్ళి చూశాను. మీరు ఇక్కడ చూడొచ్చు, బ్యాంక్ అకౌంట్ కేవైసీ సక్సెస్ఫుల్ గా వ్యాలిడ్ అయి ఉంది. సో అప్పుడు ఈ ఇష్యూని నా టెక్నికల్ టీమ్ కి ఫార్వర్డ్ చేస్తే తెలిసింది. యాక్చువల్లీ 2021 నుంచి 2023 మార్చ్ వరకు బ్యాంక్ అకౌంట్ తాలూకు కేవైసీ అప్రూవల్ అనేది మనం రిక్వెస్ట్ పెట్టిన తర్వాత దానిని డైరెక్ట్ గా ఈపీఎఫ్ఓ లోనే ఆన్లైన్ లో బ్యాంక్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఉండడం వల్ల డైరెక్ట్ గా అప్రూవల్ ఇచ్చేసేది. దాని ద్వారా మనం ఈజీగా ఎంప్లాయర్ అప్రూవల్ లేకుండానే క్లెయిమ్ చేసేవాళ్ళం. తరువాత ఆ విధానాన్ని మార్చ్ 2023 లో రద్దు చేసింది. అంటే ఇప్పుడు ఉన్న ఈ విధానం ద్వారా అప్పట్లో కేవైసీ చేసుకున్న అకౌంట్స్ తాలూకు ఇప్పుడు ఈ మెసేజ్ చూపిస్తుంది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడానికి మనకు మళ్ళీ ఒకసారి బ్యాంక్ అకౌంట్ ఫ్రెష్ గా యాడ్ చేసి వెరిఫికేషన్ కోసం ఈపీఎఫ్ఓ కి సెండ్ చేయాలి. వాళ్ళు దానిని 7 వర్కింగ్ డేస్ లో వెరిఫై చేసి మళ్ళీ కంపెనీకి ఎంప్లాయర్ అప్రూవల్ కోసం సెండ్ చేస్తారు. సో వన్స్ మీ కంపెనీ హెచ్ఆర్ వెరిఫై చేసి అప్రూవల్ చేస్తే అప్పుడు మనం క్లెయిమ్ లేదా అడ్వాన్స్ తీసుకునే వీలుంటుంది. సో ఎవరికైతే ఈ మెసేజ్ వచ్చిందో వాళ్ళు ఈ ఇష్యూని టెక్నికల్ ఇష్యూ అనుకోకుండా రీకేవైసీకి అప్లై చేసి 7 డేస్ తర్వాత ఎంప్లాయర్ ద్వారా అప్రూవల్ చేయించుకోండి. దట్స్ ఇట్. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నా కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్.